మన కాలేజ్ ఈ సంవత్సరం నుంచి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ప్రదానం చేస్తుంది. ఈ ప్రథమ అవార్డును చిరంజీవి శివకు అందజేయటం కాలేజ్ యాజమాన్యం గర్వంగా ఫీల్ అవుతుంది. శివను ఈ అవార్డు తీసుకోవడానికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం శివను సత్కరించి బిరుదు ప్రదానం చేస్తారు. కంగ్రాట్స్ శివ. శివను తన స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ బిరుదు నాకు రేయ్, ఇంత పెద్ద బిరుదు తీసుకున్నావే, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలెవరికి నమస్కారం కూడా చెప్పవా? మైక్ పట్టుకోగానే బిరుదు నేను అంటూ. వేదికను అలంకరించిన పెద్దలకి, కలెక్టర్ గారికి, కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నా ధన్యవాదాలు. ఈ బిరుదు నాకు రావడం. ఎరా, ఈ బిరుదు నీ ఒక్కడి వల్లే వచ్చిందా? సపోర్ట్ చేసిన వాళ్ళెవరికి థ్యాంక్స్ కూడా చెప్పవా? ఈ బిరుదు రావడానికి కారకులైన ప్రొఫెసర్స్, స్టాఫ్, స్నేహితులు, మిగతా వారందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఈ బిరుదు ఆ మాట్లాడే పద్ధతి ఏంట్రా? ఇంత పెద్ద బిరుదు తీసుకుంటున్నావు, నిన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలరా? నేను ఈ బిరుదు తీసుకోవడానికి చాలా బాధపడుతున్నానండి. నాకు ఈ బిరుదు వద్దండి, నేను తిరిగి చేస్తున్నాను. ఏం తిరిగి చేస్తున్నావు? లేరా, 9 గంటలకు ఇంటర్వ్యూ అని చెప్పావు, ఇప్పుడు 10 అవుతుంది. 10 అయిపోయిందా? నువ్వే కదా 9ంటికి లేపుతా అన్నావు, ఇప్పుడు 10ంటికి వచ్చి లేపుతున్నా. 8 గంటల నుంచి లేపుతూనే ఉన్నాను, నువ్వు లేకపోతే నన్ను చేయమంటావు? ఏమా, కల్లో కూడా నాన్న వదిలిపెట్టట్లేదు, నిజ జీవితంలో నువ్వు వదిలిపెట్టట్లేదు. ఎలాగైతే ఇంకా బిరుదులు వచ్చినట్టే. కాలేజ్ ఉన్నప్పుడేమో రాత్రుళ్ళు నిద్రపోవు, ఇప్పుడు సెలవులు ఇచ్చాక అదే పనిగా పెట్టుకున్నావు, నేనేం చేయను? ఓహో, ఏంటి నాన్నగారు ఇంట్లో లేరా? ఏ లేదు, పాత్రలన్నీ డాన్స్ ఆడుతున్నాయి కదా అందుకని. రేయ్, ఇప్పుడే ఆయన కచేరీ చేసి బయటకు వెళ్లారు, నువ్వు కొత్త రాగం మొదలెట్టుకో. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయారు? 10th స్టూడెంట్స్ కి ఏదో స్పెషల్ క్లాస్ ఉందంట, అందుకని వెళ్లారు. ఇన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న నువ్వే ఆయన్ని మెప్పించలేకపోయావు. పాపం పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. రే, మొదలెట్టేశాడ్రా డిసిప్లిన్ అంటూ. కాసేపు నోరు మూసుకో, విన్నాడంటే అయిపోతాం, మ్యాటర్లోకి వస్తాడు. డిసిప్లిన్, ఇందులో డి. ఇంగ్లీష్లో ఇది ఎన్నో అక్షరం? నువ్వు రావేయా. నెక్స్ట్ నువ్వు రాయ్. తర్వాత ఎవరు? ఇదొక అద్భుతమైన కావ్యం. ఇటువంటి కావ్యాలు మీలాంటి విద్యార్థులకు చాలా అవసరం. ఇవి నేర్చుకోవడం వల్ల మీకెంతో ఉపయోగం. వీటిని కూడితే టోటల్ 100 ఎలా వచ్చిందో అదేవిధంగా మీరు దీన్ని ఫాలో అయితే మీ జీవితం చాలా బాగుపడుతుంది. దీనికి మీరు చేయవలసింది డైలీ లీవ్ పెట్టకుండా టైంకి స్కూల్కి రావటం, వీటితో పాటు క్రమశిక్షణ పాటించటం. వీటిని ఫాలో అయితే మీకు ఎదురుండదు. ఇప్పుడు మనం ట్రైన్లో ప్రయాణించాలనుకోండి, టైంకి వెళ్తున్నావా లేదా? ఒకవేళ మనం టైంకి వెళ్ళినా వెళ్ళకపోయినా దాని టైంకి అది వెళ్ళిపోతుంది. దాన్ని ఉదాహరణగా తీసుకుని మనం అన్ని విషయాల్లోనూ ఫాలో అయితే తప్పకుండా జీవితంలో ముందడుగు వేస్తాం. రే, ఇదే మ్యాటర్ కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. పాఠంలోకి వెళ్దాం. భుజంగరావు సార్, మీకోసం ఎవరో. నువ్వు వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో. ఇది నోట్బుక్లో ఎక్కించుకోండి. ఏమయ్యా, నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా? సారీ సార్. వాళ్ళు అసలే మొద్దుగాళ్ళు. నువ్వు వచ్చి అటు ఇటు తిరుగుతూ డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళు పాఠం మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు? కావాల్సిన వారని చెప్పారు. ఎవరైతే ఏంటయ్యా, మనం ఇక్కడ పనిచేసేది ఎన్ని గంటలు? 7 గంటలు. అవును సార్. మిగిలిన టైం అంతా ఇంట్లోనే ఉంటాను కదా. అవును సార్. మరీ అంత అవసరం అనుకుంటే నేను క్లాస్ అయ్యాక వచ్చి కలుస్తానని నువ్వు చెప్పాలి కదా సార్. వాళ్ళకి తెలియదు కదా. అవును సార్. ఇప్పుడు బ్రేక్ టైమే కదా. అవును సార్. ఎవరొచ్చారు? అదిగో సార్, అక్కడ కూర్చున్నారు. ఏంటయ్యా, ఎదురింట్లో ఉండేవాడు ఇక్కడ దాకా వచ్చావు? ఇల్లు దూరం, స్కూల్ దగ్గర వచ్చావా ఏంటి? నీకు అలా ఉంది, నేనెంత బాధతో వచ్చానో నీకేం తెలుసు. బాధలో వచ్చావా? అంత కష్టమే వచ్చిందయ్యా? నేను ఒక ప్లేస్ తీసుకున్నాను కదా. అవును, ఎక్కడో తీసుకున్నానని చెప్పావు. ఏమైందా ప్లేస్కి? ఆ స్థలం కావాలని అడుగుతున్నా. అమ్మేస్తానన్నావా? అలాంటిది మరేంటి? ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకరికే ఇచ్చేశారు. అనుకున్న రేటు వస్తే నువ్వు ఇచ్చేవయ్యా?
కొన్న రేటుకి అడిగినా పర్వాలేదు ఇచ్చేయచ్చు కానీ సగం రేటుకే అప్పుడు అడుగుతాడు. కుదరదని చెప్పే. అడిగినోడు అలాంటి వాడు కాదు. ఏయ్యా, స్థలం నీది, అలాంటి ఎలాంటోడు కాదు, మామూలుడు కాదని. నీ స్థలం నీ ఇష్టం. అవును, ఎవరతను? రంగా. ఎవరా రంగా? రంగా గురించి నీకు తెలీదా? మీకు దేవుడంటే నమ్మకం లేదు కదా, మరి ప్రత్యేకంగా దేవుడి గది ఎందుకు పెట్టారు? ఈ ఊళ్ళో అందరికి నేనంటే భయం అని నాకు తెలుసు. దేవుడికి నేనంటే భయమో లేదో నాకు తెలీదు. అందుకే గదిలో బంధించాను. దేవుడు నన్ను చూడాలన్నా నేను గది ఓపెన్ చేస్తేనే చూడగలడు. నీకు నేను ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? నా దేవుడే మీరు కదా, అందులో డౌటే ఉంది. చూసావా, భక్తుడు పిలుస్తున్నాడు. హలో అయ్యగారు నేనే మాట్లాడుతున్నానండి. తెలుసులే, చెప్పు. ఉన్నట్టుండి మా ఆవిడకు ఒంట్లో బాగోలేదు, అయ్యగారు. హాస్పిటల్లో జాయిన్ చేశానండి. ఉన్న డబ్బంతా హాస్పిటల్లో లాగేశానండి. మీకిద్దామని డబ్బు జాగ్రత్త చేశానండి. సూపర్ అయ్యగారు. అనుకోకుండా ఆపదొచ్చి పడిందండి. మీకోసం ఎంతమంది వెయిటింగ్, ఫోన్ల మీద ఫోన్లు వస్తానే ఉన్నాయి. వాడొచ్చాడా? అతను ఎప్పుడో వచ్చేసాడు. నువ్వు ఫోన్ ఎత్తి అప్పుడప్పుడు ఊగొడుతూ ఉండు. అలాగే అయ్యగారు. నేను మళ్ళా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నానండి. 150 ఎకరాల గురించి మాట్లాడాం కదండి, అందులో ఒకడు 3 ఎకరాలు ఇవ్వనంటున్నాడండి. మీరు రంగంలో దిగితే పని అయిపోద్దండి. వచ్చిన దాంట్లో చెరిసగం తీసుకుందామండి. అదేనయ్యా, మీకు తోచింది ఇద్దరు గాని. ముఖ్యమైన పని మీద పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను. నేను ఎలక్షన్ లో నిలబడుతున్నాను. సరేనయ్యా. ముందు ఆ పనులు చూడండి, తర్వాత అలాగేనయ్యా. మాట్లాడుకుందాం. వెళ్ళండి. వెళ్ళొస్తామయ్యా. రేపు నువ్వు రోడ్ నెంబర్ 12కి వచ్చేసేయ్. అక్కడికెందుకు రావాలయ్యా? అక్కడే కదరా నీ పాతిల్లుంది. నీ బాబు చనిపోతే రావా? అయ్యా మర్యాదగా 1 అవర్ లో డబ్బులు తీసుకొనిరా. అయ్యా అది కాదయ్యా. ఏయ్, అందరూ ఎక్కేయడానికి ఇదేమన్నా లారీనా, ఫార్చునర్ కార్ అయ్యా. మంది మార్బలం ఉండాలరా. అవును, అదేగా పద్ధతి. అయ్యగారు గుడ్ మార్నింగ్. రండి సార్. ఎప్పుడొచ్చారు? స్టేషన్కి వెళ్ళి ఛార్జ్ తీసుకోకుండా ముందు మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఎక్కడికో వెళ్తున్నాను. అవును, రమ్మంటారా? ఇప్పుడే సీట్ అడగడానికి వెళ్తున్నాను. ఈ లోపే ఎందుకు సెక్యూరిటీ? ఇప్పుడే కదా వచ్చారు, ముందు స్టేషన్కి వెళ్ళండి. అలాగే. ఓకే, రైట్. హలో ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని ఎప్పుడు పిలవాలో ఎక్కడికి పిలవాలో మాకు తెలుసు. అప్పుడు వస్తే చాలు. పదండి పదండి. రే అదిగోరా వచ్చాడు. ఏంట్రా అప్పుడే బయలుదేరారా? హేరా బంగారాజు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ లాగా చాలా స్టైల్గా వస్తున్నావు. రే మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు. నా అంతటి నేను ట్రై చేసినా 4 ఎదురు పడేవాళ్ళు. మోహన్ చూడు మోహం. ఇన్నాళ్ళు మీతో సాహసం చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలరా? మీకు ఖర్చు పెట్టిన డబ్బుతో ఇందులో ట్యూషన్ చెప్పించుకుంటే ఈ పాటికి కలెక్టర్ ఎగ్జామ్ రాసుండేవాడిని. కలెక్టర్ కాదురా, కామసూత్రాలు రాసేవాడు. ఈ కాలేజ్ కే కాదురా, మన ఫ్రెండ్షిప్ కూడా లాస్ట్ డే. అబ్బాయిలకి ఫ్రెండ్స్ అయిన ఉండాలి, లేదా లవర్స్ అయిన ఉండాలి, లేకపోతే మెంటల్ అయిపోతారా. నేనెందుకు మెంటల్ అవుతాను రా? మీరు అలాగే చూస్తూ ఉండండి. ఫస్ట్ ఇయర్ అమ్మాయిని ఎవరో ఒకరిని లైన్ లో పెట్టేస్తాను. రే బంగారం, దానికి మన కాలేజ్ వర్కౌట్ అవుతురా, వేరే కాలేజ్ చూసుకుందాం. కరెక్ట్ మామా. ఇంటర్వ్యూకి టైం అయిందిరా, పద వెళ్దాం. బంగారు బండి ఎక్కరా, నీకు సూపర్ ఫిగర్స్ తొందరగా ఎక్కరా. పదండి పదండి పదండి. రే నా దగ్గర తాగిన దానికన్నా రుణం తీర్చుకుంటారా? రే కార్రా, చూసుకోరా. రే రే రే. నీ అబ్బా కళ్ళు దుబ్బాయా, చూసుకోకర్లా. సారీ బాస్. ఏ మగాడు ఒక అమ్మాయి ముందు అవమానపడ్డం సహించలేడు. అది నీలాంటి వాడు. నేను ఆ మాట వాడినందుకు కొట్టాను. ఐఎమ్ సారీ బాస్.